బ్రేకింగ్ న్యూస్. జిహెచ్ఎంసీలో కోట్లాది రూపాయల కుంభకోణం జరుగుతుంది. ప్రతి నెల కోట్లు కాజేస్తున్నారు మెడికల్ ఆఫీసర్లు, శానిటైజర్ సూపర్వైజర్లు. కార్మికులు డ్యూటీకి రాకుండా అటెండెన్స్ వేసి నిధులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ తీసుకొచ్చిన అవినీతి దందా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక జిహెచ్ఎంసీలో భారీ కుంభకోణాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్. జిహెచ్ఎంసీలో మరో భారీ కుంభకోణమే బయటపడిందని చెప్పాలి. ఇన్ని రోజుల నుంచి హైదరాబాద్ మొత్తం ఊడ్చి శుభ్రంగా పెట్టేటువంటి కార్మికుల దోపిడీ జరుగుతుంది అని భావించి మొదటగా అంటే ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఒక ప్రాసెస్, అటెండెన్స్ ప్రాసెస్ని పూర్తి స్థాయిలో మార్చివేశారు. రీసెంట్గా ఏప్రిల్ 1వ తేదీ నుంచి, అంటే అంతకన్నా ముందు బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండే. సో ఆ బయోమెట్రిక్ అటెండెన్స్కి స్వస్తి పలుకుతూ, ఎందుకంటే అందులో ఫేక్ బయోమెట్రిక్ సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఉపయోగించి కార్మికులు డ్యూటీకి రాకపోయినా వాళ్ళకి ప్రెజెంట్ చేసి వాళ్ళ జీతంలో నుంచి ప్రతి నెల డబ్బులు నొక్కేయడం అనేది శానిటేషన్ సూపర్వైజర్లు, అంటే శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లకి, శానిటేషన్ సూపర్వైజర్లతో పాటు మెడికల్ ఆఫీసర్కి ఒక దందాగా మారింది. ఇది ముఖ్యంగా ముషీరాబాద్కి సంబంధించిన సర్కిల్లో, చార్మినార్కి సంబంధించిన సర్కిల్లో అధికంగా జరిగినాయి అనేది గతంలో చూసాము. వాళ్ళని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా కూడా పట్టుకున్నారు. అయితే ఇప్పుడు అది అక్రమాలకి అడ్డుకట్ట వేసేందుకు కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ యాప్, అంటే మొబైల్లో ఒక ప్రత్యేక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఇట్లా ఫేస్ ముందు పెడితేనే ఆ మనిషి ఇట్లా రెప్ప కొట్టి, అంటే ఐస్ బ్లింక్ చేసి ఫేస్లో మూమెంట్ ఉంటేనే అది అటెండెన్స్ తీసుకోవాలి. అది మొన్నటి వరకు బాగానే ఉండే, అట్లనే జరిగింది. కానీ కొన్ని రోజుల నుంచి, అంటే గడిచినటువంటి 15 నుంచి 20 రోజుల నుంచి కార్మికులకు సంబంధించిన అటెండెన్స్ ఒక ఫోటో తీసి, అంటే ఒక మనిషి ఫోటో తీసి ఆ ఫోటో ఎదురుగా పెట్టుకొని ఆ ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో ఇట్లా ఎదురుగా పెడితే అట్లా కూడా అటెండెన్స్ పడుతుంది. సో దీన్ని క్యాష్ చేసుకునేందుకు చాలామంది శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు, అంటే ఎస్ఎఫ్ఏలు అంటారు వాళ్ళని, వాళ్ళతో పాటు మెడికల్ ఆఫీసర్లు చాలా అక్రమాలకి పాల్పడుతున్నారు. రీసెంట్గా ముషీరాబాద్ సర్కిల్లో ఒక కార్మికుడు, అంటే ఈ ప్రాసెస్ జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ కొంతమందికి మాత్రమే చంద్రశేఖర్ అని తెలుస్తుంది, మరి ఆ పేరు కన్ఫర్మ్ కావాల్సి ఉంది. అక్కడ కొంతమంది కార్మికులకు ఫేక్గా, అంటే ఫోటోని పెట్టి ఈమె డ్యూటీకి రాకపోయినా వచ్చినట్లు అటెండెన్స్ వేస్తే మరో కార్మికురాలు వాళ్ళకి వేస్తున్నావు కదా, నాకు కూడా అట్లనే అటెండెన్స్ వెయ్యి, నేను కూడా ఎవ్రీ మంత్ వాళ్ళు ఎట్లనే పైసలు ఇస్తున్నారో నేను కూడా అట్లనే ఇస్తాను అని చెప్పినప్పటికీ కూడా అక్కడ సూపర్వైజర్ ఆ కార్మికురాలు మాట వినలేదు. దీంతో ఆ కార్మికురాలు ఏం చేసిందంటే నేరుగా మీడియాలో ఉన్నటువంటి కొంతమంది మీడియా మిత్రులకు కావచ్చు, లేదంటే విజిలెన్స్ అధికారుల దృష్టికి ఇండైరెక్ట్గా తీసుకెళ్ళింది, ఆమెకున్నటువంటి పరిచయాలతోనో లేకపోతే వీళ్ళను రిక్వెస్ట్ చేసుకొని. సో ఇప్పుడు ఈ విజిలెన్స్ అధికారులు ఒక్కసారిగా ముషీరాబాద్ సర్కిల్లో ఆల్ ఆఫ్ అ సడన్ దిగి అక్కడ డిఎస్పీ ర్యాంక్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు వచ్చి ఇంతకీ ఫేక్ అటెండెన్స్ జరుగుతుందనేది ఎంతవరకు నిజమో అని అందరూ సూపర్వైజర్ల ఫోన్లు తీసుకున్నారు. ఏకంగా ఫోన్లు తీసుకొని ఫేక్ అటెండెన్స్ జరుగుతున్నటువంటి వార్తలు వస్తున్నాయి, ఎంతవరకు నిజమంటే అట్లేం జరగట్లేదు, మేము మంచిగానే పని చేస్తున్నామని శానిటేషన్ సూపర్వైజర్లు, అంటే శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ అంటారు వాళ్ళని, వాళ్ళు విజిలెన్స్ అధికారులకు చెప్పారు. సో విజిలెన్స్ అధికారులు డౌట్ వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోటోలు, వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి ఫోటోలు అవి తీసుకొని అటెండెన్స్ పెడితే అది వచ్చింది. సో అప్పుడు రెడ్ హ్యాండెడ్గా విజిలెన్స్ అధికారులు శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లను, దాంతోపాటు దాని వెనకాల ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ల దందాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లయింది. ప్రతి నెల ఈ కార్యక్రమం జరుగుతుంది. కార్మికులు పని చేయకపోయినప్పటికీ, అటెండెన్స్ అంటే డ్యూటీలోకి రాకపోయినప్పటికీ వాళ్ళ అటెండెన్స్ని వాళ్ళు వచ్చినట్టుగా ఫేక్ అటెండెన్స్ తీసుకొని అందులో నుంచి కార్మికురాలు జీతము కూడా తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి జీతంలో నుంచి ఆ డబ్బులు తీసుకొని మిగతా కొంతమేర ఆ కార్మికురాలు ఇచ్చేస్తున్నారు. అందులో నుంచి అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ మైత్రేయి, ముషీరాబాద్ మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, ఆ మైత్రేయికి ప్రతి నెల ఒక్కొక్క సూపర్వైజరు 3,000 నుంచి 5,000 రూపాయలు చెల్లిస్తున్నట్లు మనకి స్పష్టమైనటువంటి సమాచారం ఉంది, ఆధారాలు కూడా ఉన్నాయి అని నేను ప్రస్తుతం, అంటే ఈ విచారణలో ఉంది కాబట్టి అవన్నీ చెప్పేటువంటి ప్రయత్నం చేయట్లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రశేఖర్తో పాటు ఇతర సూపర్వైజర్లు, అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ మైత్రేయికి ప్రతి నెల 3,000 నుంచి 5,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది మొత్తం కూడా ఆ మెడికల్ ఆఫీసర్కి జరిగే ఈ అక్రమాలు జరుగుతున్నాయి అనేది విజిలెన్స్ అధికారులు కూడా గుర్తించారు. ఇది ఒక సర్కిల్. ముషీరాబాద్లో ఇంత తతంగం జరుగుతుంది ప్రతి నెల. అండ్ అదేవిధంగా చార్మినార్ సర్కిల్, అంబర్పేట నుంచి మొన్ననే ట్రాన్స్ఫర్ అయ్యే అక్రమాలకు బాగా అవినీతికి పాల్పడుతున్నటువంటి
జ్యోతిబాయిని అంబర్పేట నుంచి చార్మినార్ సర్కిల్కి ట్రాన్స్ఫర్ చేసినారు. చార్మినార్ సర్కిల్కి వెళ్ళిన తర్వాత కూడా ఆమె ఫేక్ అటెండెన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు, ఇష్టం ఉన్నట్లు దోపిడీ చేస్తున్నారు అనేది విజిలెన్స్ అధికారులు గుర్తించినారు. అది కాకుండా గోషామేల్ సర్కిల్లో కూడా ఈ అక్రమాలు జరుగుతున్నాయి అనేది అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి ఉన్నది. బేసిక్గా ఈ కొత్త విధానం ఫేషియల్ రికగ్నిషన్ యాప్ తీసుకురావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఫేక్ బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టడం వల్ల ఆ కార్మికుల జీతాన్ని సూపర్వైజర్లు మెడికల్ ఆఫీసర్లు దోచేస్తున్నారు అండ్ కార్మికులకు సరిగ్గా జీతం రావట్లేదు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది అసలైనటువంటి ఆలోచన. అయితే అది కట్ చేయడానికి ఫేషియల్ రికగ్నిషన్ తీసుకొస్తే ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్లో కూడా ఫేక్ అటెండెన్స్ అనేది రాజ్యం వెళ్తుంది. దాదాపుగా బయటికి వచ్చినాయి 2-3 సర్కిల్లే, కానీ ఇంకా ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా ఫేక్ అటెండెన్స్ అనేది చాలా సర్కిల్లో బయటపడుతుంది. ఇప్పుడు వరకు 3 సర్కిల్లో మాత్రమే బయటపడింది. ఈ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ని మరింత పగడబందిగా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. మొదటగా జిహెచ్ఎంసీ కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన కళ్ళు ఇట్లా రెప్పలు కొడితేనే లేదంటే ఫేస్ ఇట్లా మూమెంట్ ఉంటేనే కార్మికుల అటెండెన్స్ వస్తుంది, అప్పుడే వాళ్ళకి జీతం వస్తుంది, నిజాయితీ అనేది బయటపడుతుంది, అక్రమాలకి తావు ఉండదని జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారు. కానీ ఇప్పుడు ఈ అక్రమాలు బయటపడిన తర్వాత విజిలెన్స్ అధికారులే నేరుగా ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి సూపర్వైజర్లని, కార్మికులని, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలని, మెడికల్ ఆఫీసర్లు చేస్తున్నటువంటి అక్రమాలని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయనేది చూడాల్సి ఉంది. ఈ తతంగం మొత్తం కూడా అడిషనల్ కమిషనర్ శానిటేషన్ ఉపేందర్ రెడ్డికి సంబంధం ఉందా లేదా అనేటువంటి అంశంపైన కూడా విచారణ జరుగుతుంది. మైత్రేయ్ అనేది చాలా లాంగ్ స్టాండింగ్ ఆఫీసర్, ఆమె మెడికల్ ఆఫీసరు, డెప్యుటేషన్ మీద వచ్చింది. ఆమెను పంపించాలి అని జిహెచ్ఎంసీ కమిషనర్ అడిగినా, ఇతర జోనల్ కమిషనర్లు అడిగినా కూడా ఆ శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి మైత్రేయ్ అనే మెడికల్ ఆఫీసర్ని పంపించడానికి విముఖత చూపుతున్నారు. ఇంత అక్రమాలకు పాల్పడుతుంది, ఇంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది, మరి ఎందుకు పంపించట్లేదు అనేటువంటి విమర్శలు ఇప్పుడు మళ్ళా తెర మీదకి వచ్చాయి. సో విజిలెన్స్ అధికారులు గుర్తించిన తర్వాత ఈ ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో ఏమన్నా కొత్తగా జాగ్రత్తలు ఏమన్నా అధికారులు తీసుకుంటారా అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది. ఓవరాల్గా మాత్రం కార్మికులకు పుట్ట మాత్రం మెడికల్ ఆఫీసర్లతో పాటు కొంతమంది మెడికల్ ఆఫీసర్లతో పాటు ఎస్ఎఫ్ఐలు కొడుతున్నారు అనేది విజిలెన్స్ అధికారులు జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు గుర్తించారు. రాబోయే రోజుల్లో దీనికి ఎట్లా అడ్డుకట్ట వేస్తారు అక్రమాలకు అనేది చూడాల్సి ఉంది. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన పూర్తి అప్డేట్ అనిల్. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.